జిల్లా పీఠాపురం జగ్గన్న కాలనీలో ఇళ్ల స్థలం పొందని బాధితులను గుర్తించి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తే అర్హత లిస్టులో పెడతామని పలుసార్లు ఆఫీసు చుట్టూ తెప్పించుకొని కాలయాపన చేసి ఆన్లైన్ చేయకుండా బదిలీ అయిపోయిన రెవెన్యూ అధికారుల మీద చర్యలు చేపట్టాలని సోమవారం సిపిఐ నాయకులు సాక రామకృష్ణ ఉన్నతాధికారులను మీడియా ద్వారా కోరారు. చిత్రాడ ఈబీసీ కాలనీలో ఇల్లు లేని బాధితుల్ని పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించని బాధితులు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులు కలవడం జరిగిందని వారు వంతన లేని సమాధానాలు చెప్పడంతో మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గుర్తించలేని పేదవారిని సిపిఐ పార్టీ నాయకులు గ్రామాల వారీగా వెళ్లి గృహలేని వారి పేదవారి తరపున కొత్తపల్లి రెవెన్యూ అధికారులకు పిఠాపురం రెవెన్యూ అధికారులకు అర్జీలు ఇస్తే ఎలిజిబుల్ లిస్ట్ లో పెడతామని నమ్మబలికి బదిలీ అయిపోవడం అన్యాయమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు పెట్టాలని ఆయన మండిపడ్డారు. చిత్రాడ ఈబీసీ కాలనీ వారికి స్థానికంగానే స్థలాలు చూపించని వేరే చోటుకి వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పిఠాపురం ఎంఆర్ఓ గతంలో చేసిన ఎంఆర్ఓలు మోసం చేసి ఇవాళ వేరే చోటకి బదిలీ అయ్యారు. అంటే కాలక్షేపం చేయడానికే వీళ్ళు జీతం తీసుకుంటున్నారు, అంతేగాని పేద ప్రజలకే సేవ చేయడానికి కాదు. ఇది మేము సిపిఐ పార్టీగా ఖండిస్తున్నాం. అందుకే ఇవాళ మేము ఈ నెల 17వ తారీఖున దీక్షకి పూనుకున్నాం. ఇవి దీక్షలో దిగుకు రాకపోతే ఆమరణ దీక్ష చేసైనా కూడా ఇవాళ పేదల తరఫున ఉండి ఇళ్ల స్థలం వచ్చేదాకా పోరాడతామని ఇవాళ సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో జగనన్న కాలనీలో ఇళ్ల స్థలం దరఖాస్తు చేయడం జరిగింది. వీళ్ళకి ఆన్లైన్ అయితే అయ్యింది, కానీ భూములు ఎక్కడ ఉన్నాయో చూపించలేదు. పట్టాలు రిజిస్ట్రేషన్ అని చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా భూమి వదిలేసి ఎక్కడికో తరలించాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ పిల్లలు 20 సంవత్సరాలుగా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు, ఇక్కడే జీవనోపాధి సాగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొత్త ప్రాంతానికి వెళ్తే వీళ్ళు ఎలా బతకగలరు? అందుకని మేము సిపిఐ పార్టీగా ఒకటే అడుగుతున్నాం, స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడే పట్టాలు ఇప్పించాలి, స్థలం ఇక్కడే చూపించాలి. వీళ్ళు ఇక్కడే ఇల్లు నిర్మాణం చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక సైటు ఫిల్ చేయాలంటే 2,20,000 అవుతుంది. మీరు ఉచితం అన్నారు, ఉచితమని ఇలాగ డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ సామాన్య ప్రజలు దాన్ని లేఅవుట్ చేసుకోవాలంటే ఎలా లేఅవుట్ చేసుకుంటాడని అడుగుతూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. పేదవాడికి ఇచ్చే భూమి సంతృప్తిగానే ఇవ్వాలని ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. అందుకని అయితే ఇక్కడ చిత్రాల్లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇల్లు మంజూరు చేయకపోతే మేము ఈ నెల 17వ తారీఖున పిఠాపురం ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగుంటా దీక్ష చేపడతాం. ఆ దీక్షకి అనుకూలంగా లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ పేదలకి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని సిపిఐ పార్టీగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. పేద ప్రజలకి ఇళ్ల స్థలాల గురించి ఆన్లైన్ చేస్తానని కొత్తపల్లి ఎంఆర్ఓ, పిఠాపురం ఎంఆర్ఓ గతంలో చేసిన ఎంఆర్ఓలు మోసం చేసి ఇవాళ వేరే చోటకి బదిలీ అయ్యారు. అంటే కాలక్షేపం చేయడానికే వీళ్ళు జీతం తీసుకుంటున్నారు, అంతేగాని పేద ప్రజలకే సేవ చేయడానికి కాదు. ఇది మేము సిపిఐ పార్టీగా ఖండిస్తున్నాం. అందుకే ఇవాళ మేము ఈ నెల 17వ తారీఖున దీక్షకి పూనుకున్నాం. ఇవి దీక్షలో దిగుకు రాకపోతే ఆమరణ దీక్ష చేసైనా కూడా ఇవాళ పేదల తరఫున ఉండి ఇళ్ల స్థలం వచ్చేదాకా పోరాడతామని ఇవాళ సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో జగనన్న కాలనీలో ఇళ్ల స్థలం దరఖాస్తు చేయడం జరిగింది. వీళ్ళకి ఆన్లైన్ అయితే అయ్యింది, కానీ భూములు ఎక్కడ ఉన్నాయో చూపించలేదు. పట్టాలు రిజిస్ట్రేషన్ అని చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా భూమి వదిలేసి ఎక్కడికో తరలించాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ పిల్లలు 20 సంవత్సరాలుగా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు, ఇక్కడే జీవనోపాధి సాగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొత్త ప్రాంతానికి వెళ్తే వీళ్ళు ఎలా బతకగలరు? అందుకని మేము సిపిఐ పార్టీగా ఒకటే అడుగుతున్నాం, స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడే పట్టాలు ఇప్పించాలి,
స్థలం ఇక్కడే చూపించాలి, వీళ్ళు ఇక్కడే ఇల్లు నిర్మాణం చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక సైటు ఫిల్ చేయాలంటే 2,20,000 అవుతుంది. మీరు ఉచితం అన్నారు, ఉచితమని ఇలాగ డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ సామాన్య ప్రజలు దాన్ని లేఅవుట్ చేసుకోవాలంటే ఎలా లేఅవుట్ చేసుకుంటాడని అడుగుతూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. పేదవాడికి ఇచ్చే భూమి సంతృప్తిగానే ఇవ్వాలని ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. అందుకని అయితే ఇక్కడ చిత్రాల్లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇల్లు మంజూరు చేయకపోతే మేము ఈ నెల 17వ తారీఖున పిఠాపురం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుర్కొంటా దీక్ష చేపడతాం. ఆ దీక్షకి అనుకూలంగా లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ పేదలకి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని సిపిఐ పార్టీగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.